నమస్తే. ప్రస్తుతంతో మాట్లాడడానికి టీపీసీసీ జనరల్ సెక్రటరీ చేనేత విభాగం నర్సింగ్‌రావు గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అన్న చెప్పండి, ఏదైతే డ్రగ్స్‌కి సంబంధించి చాలా చర్చనీయాంశంగా మారింది. పైలట్ రోహిత్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయడం అయితే జరిగింది. కాకపోతే కేటీఆర్ అంటే ఎందుకు వాడుతున్నారు? ఉన్నది అక్కడ రోహిత్ కదా అని అంటున్నారు. అమ్మా నేనేమంటున్నా అంటే బీఆర్ఎస్ అనే పార్టీ గతంలో టీఆర్ఎస్గా ఉండే. టీఆర్ఎస్ ఉన్నప్పుడు కేసీఆర్ ఉండే, కేటీఆర్ ఉండే, కవిత ఉండే, హరీష్ రావు ఉండే. అంటే వీళ్ళు ఒక కుటుంబానికి సంబంధించిన వాళ్ళు. ఇప్పుడు ఏమైందంటే అక్కడ ఇది కవిత అమ్మ ఏమైందో మరి ఏమో వాళ్ళ పార్టీలు ఏం లొల్లేందో సేమ్ మన ఆంధ్రాలో అయినట్టే జగన్ షర్మిల అయినట్టు ఇక్కడ అక్క చెల్లెల ఆస్తుల పంపకాలలో మన నాకు ఇయ్యలే, నాది నీకేలే, మరి నువ్వు సీఎం అయితే కాకాని కింద మన రూమ్లో కొట్లాడుకొని కింద మన ఏమంటే ఫార్మసీ పరిమితం చేసేసారు. ఇక్కడ ఏమైందంటే వీళ్ళు ఈ గత ప్రభుత్వం ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు శాండ్ మాఫియా, ల్యాండ్ మాఫియా, చైన్ మాఫియాలు పాపం అధికారం పోయిందని పిచ్చి పట్టిందా మరి ఏమైందా వాళ్ళకు తెలుసు. ఇక వాళ్ళకి ఏమైందంటే అధికారం పోయినా ఒక మైండ్ దొబ్బినట్టుంది. ఇక మైండ్ ఫ్రెష్ కానికే డ్రగ్స్ తీసుకుంటున్నట్టు వీళ్ళు. అంటే డ్రగ్స్ మాఫియా కూడా చేస్తారు వీళ్ళు. అంటే అర్థం చేసుకోరి, వీళ్ళు చేయని మాఫియా లేదు. ఇక రేపు ఇంకేమో మాఫియాలు చేస్తారు, పెద్ద పెద్ద మాఫియాలు చేస్తారు వీళ్ళు. ఇలా తయారయ్యి మీరు వీళ్ళు గ్రహించండి. ఆడ పైలట్ రోహిత్ రెడ్డి వచ్చి డ్రగ్స్ తీసుకోవడం మేము అవసరము, డ్రగ్స్ సప్లై చేస్తారంట వాళ్ళు. ఇక అవి కూడా ఉండొచ్చు, చెప్పలేము. మాకు గత 10 సంవత్సరాల అవి కూడా చేసిరేమో మెల్లమెల్లంగా. మీరు చూడండి, మా ప్రభుత్వము మా రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నో గాంజా, మా గోషామల్ అసెంబ్లీలో నో మాంజా కూడా పెట్టిరు. నో గాంజా, నో మాంజా, నో డ్రగ్స్ కూడా ఆయన చెప్పింది ఏందని. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక్క గడ్డి పొరక గంజా మొక్క కాదు కదా, గడ్డి పొరక సంబంధించిన గంజా మొక్క ఏది నాటనీయకుండా మనం చూసుకుంటాం అని పిల్లల రేపటి మేము చిన్నప్పుడు నేను చదువుకున్నప్పుడు నేటి బాలు రేపటి పౌరులు అంటారు. ఇవాళ గత 12 సంవత్సరాలు చూసుకుంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు లేదా కేంద్రంలో బీజేపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కానీ 10 సంవత్సరాలు చూసుకుంటే 16 ఏళ్ళ పోరలు కానీ 15 ఏళ్ళ పోరలు ప్రతి ఒక్కరు గాంజాకు కానీ లేదంటే మందులకు కానీ అడ్డమైన అలవాటైపోయారు. ఈ ఫోన్లు చూసి అవుతురా లేక మరి దేని చూసి అవుతురో మాకైతే అర్థమైతే లేదు. అరే మీరు మీరు ఓడిపోయారు. కేటీఆర్ గారు మీరు ఏం చెప్పారు పాపం, ఓలోళ్ళకో రోహిత్ రెడ్డి చెప్పండి, వాళ్ళ ఇలా చెప్పని వాళ్ళు దొరికిరు కాబట్టి దొరికితే దొంగ, దొరకకపోతే దొరలు. అంటే దొరల పాలన చేసిరు, ఓడిపోయినా దొరల పాలన నడిపిస్తున్నారు. అంటే వాళ్ళ దగ్గర ఏంటంటే పెద్ద పెద్ద ఆఫీసర్లు ఇంకా వాళ్ళు సంపాదించిన ఏంది ల్యాండ్ మాఫియా మీద సంపాదించిన పైసా కానీ లేదంటే శాండ్ మాఫియా మీద సంపాదించిన పైసా ఇంకా ఆ సార్ కూడా ఒకసారి దొరికింది కదా, ఆ సార్ కూడా దొరికిండు. అరే ఆ సారి పెద్ద కథలు ఉన్నాయి, ఈయన ఇప్పుడు దొరికిండు. ఆ సార్ ఎప్పుడో దొరికిండు. వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడే మన చెప్తే బాగుండే పాపం. ఒక హీరోని జీతం నాశనం పట్టించారు. 2-3 హీరోలు ఒకరు పెళ్లి చేసుకొని నాశనం అయ్యారు, ఒకరు పాపం పెళ్లి కాకుండా నాశనం అవుతారు. అలా అట్లా చేసిరు వాళ్ళ గవర్నమెంట్ అది చేసింది. ఇక ఇదేమంటారు మన ఈ సారు కూడా గత గవర్నమెంట్ ఉన్నప్పుడు డ్రగ్స్ తీసుకుంటాము. ఇక కాకపోతే వాళ్ళ చేతుల ఎందుకంటే వీళ్ళు ఇక్కడ ఇక్కడ పుట్టిరు పెరిగింది మొత్తం ఎక్కడ అమెరికా కల్చర్. అమెరికాలో ఉండి తెలంగాణ ఉద్యమంలో లేకపోవడం వల్ల అమెరికాల కల్చర్కి అలవాటారు. ఈ అమెరికాలో ఇప్పుడు మీరు పైలట్ రోహిత్ రెడ్డి తీసుకొని ఆయన కూడా అమెరికా ఎన్ఆర్ఐ మా కాంగ్రెస్లో గెలిచి టీఆర్ఎస్ పోయిండు. అంటే అమెరికా కల్చర్ ఎట్లుంటుంది అంటే వాళ్ళకి 16 ఏళ్ళు కాగానే 15 ఇక వాళ్ళు ఏంటంటే పిల్లలు 16 సంవత్సరాలు బయటకు పంపించేస్తారు. అంటే వాళ్ళ సొంతంగా ఎదగాలని. నాకు తెలియదు ఇంత మంచి ఎదుగుతారు అని చెప్పి. ఈ కేటీఆర్ మన రోహిత్ రెడ్డి ఇంత మంచి డ్రగ్స్లో ఎదుగుతారని చెప్పి మంచి రికార్డు ఉంది వీళ్ళది, మామూలు రికార్డు కాదు ఇది. ఇట్లా చేసుకుంటే మొత్తం గత ప్రభుత్వం పిల్లల్ని నాశనం పట్టించారు. నేటి బాలు రేపటి పౌరులు అన్నారు కదా, వాళ్ళని కూడా నాశనం పట్టించి ఎటు వాంగ్ను సర్వనాశనం చేసారు. ఇదే కాదు, చదువుకున్న పిల్లలు ఈయనే పక్కన ఇంటర్మీడియట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ పిల్లలను వాళ్ళ రిజల్ట్ టైంలో మొత్తం ఫెయిల్ చేసేసారు. వాళ్ళ చింతకి నాశనం పట్టించారు. ఇంకా ఎన్ని రోజులు మీ గవర్నమెంట్ పోయింది, ఏదో మంచి పనులు చేసుకోండి, నెక్స్ట్ సారి చూసుకోండి. సిద్దిపేట కానీ సిరిసిల్ల కానీ కొన్ని జగలాలు ఉన్నాయి, అక్కడ కూడా సీట్లు రావు. వీళ్ళు అనుకుంటూ నెక్స్ట్ టైం మేము వస్తాం వీళ్ళు కాదు కదా, జేజం వచ్చినా రాదు. బీఆర్ఎస్ పార్టీ కథం భూస్వామ్యం అయిపోతుంది. ఇక ఇంకోటి చెప్తారా, ఇక మా రేవంత్ రెడ్డి సారు మూసీ సుందరకాని అంటారు. అరే మూసీ సుందరకాని తప్పేం సంబంధించి మాట్లాడితే రోజు బీఆర్ఎస్ కి సంబంధించిన నేతలు వాకౌట్ చేయడం అయితే జరిగింది, అప్రజాస్వామ్యకంగా వ్యవహరిస్తున్నారు అని చెప్పేసి. అమ్మ దేనికి వాళ్ళు ఎందుకు వాకౌట్ చేసి చెప్పండి ఒకసారి, నాకు రీజన్ చెప్పండి. అచ్చా 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 అంటే మా కేటీఆర్ ఇల్లు మంచిగా ఉండాలి, సుందరంగా ఉండాలి, పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉండాలి, మన ఏమంటారు హరీష్ రావు ఇల్లు మంచిగా ఉండాలి, పక్కన బాడీ గార్డ్ ఉండాలి, సుందరంగా ఉండాలి, మన
కేసీఆర్ సార్ కట్టుకున్న 100 కోట్ల 100 ఎకరాల ఫామ్ హౌస్ మంచిగా సుందరంగా ఉండాలి. 100 ఎకరాలు, 1 ఎకరం 2 ఎకరం 3 ఎకరం కాదు. ఈ 2014 నుంచి 24 వరకు 23 వరకు 100 ఎకరాలు సంపాదించిన ఆయన. ఈడికేదో వచ్చింది. అది 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 సుందరంగా ఉండాలి. వాళ్ళు సుందరంగా ఉండాలి, వాళ్ళ పిల్లలు సుందరంగా ఉండాలి, వాళ్ళ కొడుకు హిమాంశు, మన కేటీఆర్ గారి కొడుకు హిమాంశు సుందరంగా ఉండాలి, వాళ్ళ కేసీఆర్ వాళ్ళ కొడుకు సంబంధించిన కేటీఆర్ సుందరంగా ఉండాలి. చుట్టుపక్కల ఇక్కడ చూడండి, ఇప్పుడు మూసి సుందరకాండ కూడా దోమలు ఈగలు ఘోరంగా ఉంటాయి. అదేంటంటే ఒకప్పుడు 100 ఏళ్ల కింద అది తాగనికే పనికొస్తుండే నీళ్ళు గత 100 ఏళ్ల కింద తాగనికే పనికొస్తున్నాయి. మా రేవంత్ రెడ్డి గారు దాని నీళ్ళని సుందరకాండ ఎందుకు చేస్తారంటే ఇప్పుడు కాకుండా రేపు మనం మారుతాం, మన తరాలు మారుతాయి, మన పిల్లలకు భవిష్యత్తు అది. ఇప్పుడు ఆడ సుందరీకరణం చేసినాక ఇప్పుడు పార్కులు కడతారు. పార్కులు కడితే ఏం చేస్తారు, ఆడ అమాలి ఉండాలి, చెట్లు కట్ చేసేవాడు ఉండాలి, జాడు కొట్టేటోళ్ళు ఉండాలి. అరే నాయనా మీకు ఉద్యోగాలు వస్తాయా? ఇక్కడ మన ఆడ చుట్టుపక్కల నేను ఇప్పుడు కూడా అరటి చెట్టు తీసుకొస్తా అడిగించే. నేను ఇప్పుడు కూడా పిల్లల్ని కలుసిన, అంజీ పిల్లగాని పేరు, ఆ పిల్లగాని కలుస్తాను నేను ఆల్రెడీ చెప్తా కూడా. ఈ అమ్మాయి ఆయన అన్నాడు, అన్న మాకేమైనా జాబ్స్ వస్తాయంటే వస్తే ఎందుకు రావు, జాబ్స్ కూడా వస్తాయి, పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. ఆ కింద కొంతమంది ఇక్కడ కర్నూలు నుంచి మళ్ళీ మహబూబ్ నగర్ వచ్చి వాళ్ళు ఏమైనా కాయిదాలు ఎరుకునే వాళ్ళకు కూడా ఉద్యోగాలు వస్తాయి. అరే వాళ్ళు ఉద్యోగాలు చేయొద్దా అంటే ఉన్నోళ్ళే బతకాలనా పెద్ద పెద్ద బిల్డింగ్లల్లో? కింద స్థాయి నుంచి వచ్చి వాళ్ళు ఉద్యోగాలు చేయొద్దా, వాళ్ళు ఎదుకోవద్దా? వాళ్ళని దొక్కేయడమేనా? ఇప్పుడు అలా సుందరీకరణ అంటున్నారు. మీరు గుజరాత్ వెళ్ళండి, ఇక్కడ ఏమైందండి? సుందరీకరణకు వ్యతిరేకం కాదు, అక్కడ ప్రజల జీవితాలు నాశనం అవుతున్నాయి, వాళ్ళని ఎందుకు రోడ్డు పాలు చేస్తాం, దానికి వ్యతిరేకం అంటారు. సరే మీరు మంచి మాట అయిపోయింది, సుందరీకరణ వ్యతిరేక కాదు కదా, పక్క ఈ మాట మీద నిలబడుకోరు. మొన్న మా రేవంత్ రెడ్డి గారు రండి ఒకసారి మీ ఉపదేశాలు ఏమైనా ఉంటే అవి చెప్పండి, తప్పులు రండి అంటే రావాలా లేదా? ఇప్పుడు మూసి సుందరీకరణ మేము పిలిచినాం, మేము ఎందుకు పిలిచినాం అంటే రేపు ఎల్లుండి ఇది మాకు చెప్పలేదు అది మాకు చెప్పలేదు అనకుండా పిలిచినాం మేము. మళ్ళీ ఏం చేస్తున్నారు, మళ్ళీ అదే క్వశ్చన్ అడుగుతున్నావు. అంటే పాడిందే పాడరా పాస్ మళ్ళీ దాసిరి అన్నట్టు ఉంది కథ ఇది. మేము మళ్ళీ చెప్పినాం కూడా, మీరు రండి అయ్యా, మీరు మా అసెంబ్లీ ముందు రండి, మీటింగ్ పెట్టినాం, మీటింగ్లో రండి, అది ఏందో మీ ఒపీనియన్ ఏందో, ఇదే చేస్తే మంచి ఐడియాలి. ఇప్పుడు ఒక మంచి పని చేస్తాము, ఒక కుటుంబం ఉంటుంది. ఇప్పుడు పార్టీకి అతీతంగా ఉండండి అయ్యా, మేము పిలుస్తున్నాం బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ అని అంటలేం కదా, అందరు రండి, పార్టీకి అతీతంగా వచ్చి మాట్లాడండి, ఇది కాదన్నా ఇది చేయండి, ఇది కాదు పోయి ఇది చేయండి. ఎందుకంటే మీరు గత 10 సంవత్సరాలలో ఏం చేసినా నాకు తెలిసి వీళ్ళు ఎందుకు వస్తారు తెలుసా, గత 10 సంవత్సరాల వీళ్ళు ధరణి పేరు మీద ఎంత దోచుకుని అవన్నీ బయటపడతాయి, అందుకోసం వస్తలేరు. ఎందుకంటే మేము మా రేవంత్ రెడ్డి సార్ ఎట్లా అంటే కుండ బదులు కొట్టిన మాట్లాడతాడు, కుండ బదులు కొట్టినట్టు. నిజం చెప్పాల్సి వస్తుంది కదా, వీళ్ళు నిజాలు చెప్పలేరు. నిజాలు చెప్తే ఎక్కడ మేము మరి లక్షల ఎకరాలు దోచుకున్నాము అవి ఎక్కడ బయటపడతా అని చెప్పి వాళ్ళ మనసులో ఉన్నట్టున్నాయి. అందుకే వాళ్ళు ఎందుకు వస్తలేరు. ఎప్పుడైనా దొంగనే దొరనే అంటే ఈ కేసీఆర్ దొరలు కాదు, వీళ్ళు దొంగలు, దొంగల దొరలాళ్ళు. అంటే దొర అంటే ఎట్లా ఉన్నతంగా ఉండడం అంటే ఎట్లా అంటే నేను ఏం చేయలేరా బాయ్ అది బాబుగిరి అంటారు. అది ఎవడు ఉంటాడు, ఏం చేయనాడు, న్యాయంగా ఒకటాడు ఉంటాడు. రేవంత్ రెడ్డి సార్ అందరినీ కలుపుకోతుండు, ఇక్కడ ఎంఐఎం కలుపుకోతుండు, బీజేపీని కూడా వద్దు. ఎక్కడ చూడండి, ఎక్కడ సభ జరిగితే అక్కడ ఎమ్మెల్యేని పిలుస్తుండు, ఎంపీని పిలుస్తుండు. ఆయన పాయల్ శంకర్ అయినా కానీ రఘునందన్ అయినా కానీ ఎవ్వరైనా కానీ ఆయన పార్టీకి ఏం చేస్తారు. ఎందుకంటే ఆయన కావాల్సింది తెలంగాణ డెవలప్మెంట్. అంటే ఇక్కడ మేము సుందరీకరణ చేస్తున్నామని చెప్పి మీరు అంటే చేయదనుకుంటురా? మరి చెప్పే మాటలు బాగానే ఉన్నాయి మీరు చెప్పే మాటలు సుందరీకరణ వ్యతిరేక, మరి సుందరీకరణ వ్యతిరేక రావాలి కదా, ఎందుకు వస్తలేరు మరి ఇది జరిగేది. ఇంకోటి ఏంటంటే మళ్ళీ ఇంకోటి ఇక్కడ ఏమవుతుందంటే వీళ్ళు గత ప్రభుత్వం ఉన్నప్పుడు మల్లన్న సాగర్ ఉంది, మల్లన్న సాగర్ మీద కొన్ని లక్షల ఇల్లు నాశనం పట్టించారు. నాశనం అంటే ఎట్లా అంటే తెలుసా, ఆడ ఇప్పటికి కూడా వాళ్ళకి పైసలు రాలేదు. నేను దుబ్బాక ఎలక్షన్లో నేను మన ఒక అన్నం వెళ్ళిన ఆడ 45 రోజులు పనిచేసిన. మీరుదొడ్డి మండలం కానీ దుబ్బాక తోగుట కానీ దుబ్బాక కానీ అక్కడ చుట్టుపక్కల కొన్ని ఇల్లులు ఉన్నాయి, అది నాశనం పట్టించి అన్న కాంట్రాక్ట్ కూడా పెద్దలు ఇచ్చి పైసలు సంపాదించుకొని పేదల కడుపులు కొట్టిరు. వాళ్ళకి ఇప్పుడు దాకా ఇల్లు ఇవ్వలేరు. ఇక అది 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 ఎడిపోయింది మరి, అది మర్చిపోతారా? అది హరీష్ రావు సారే కదా ఎమ్మెల్యే అక్కడ, ఏది సిద్దిపేటకి. ఇక్కడ గజ్వేల్ మన కేసీఆర్ సారే, అక్కడ ఇంకా సిరిసిల్లలో మా చుట్టుపక్కల చూస్తే మొత్తం టీఆర్ఎస్ కబ్జా చేసుకుంది. మరి ఇంకోటి సారు ఆడ జరుగుతుంది మూసి సుందరీకరణ 5,000 కోట్లు కాదు. మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి ఎల్కేజీ యూకేజీ మీరు అమెరికా చదివిన వచ్చి ఇప్పుడు ఇండియాలో వచ్చి చదవండి. ఎల్కేజీ యూకే నుంచి ఆ ఇల్లు నేర్చుకోండి. అంటే 5,000 అంటే ఎన్ని సున్నాలు ఉంటాయి, 5 అంటే ఎన్ని సున్నాలు ఉంటాయి అవి తీసుకోండి. 80,000 కోట్లు 1,00,000 కోట్లు ఏమైతే వాడ 80 కోట్ల నుంచి అవుతున్నాయి. అదేంటంటే గాంధీ విగ్రహము. ఇక్కడ ఇంకోటి చెప్తున్నది గుర్తుపెట్టుకోరి, గాంధీ తాత మీద వీళ్ళు బీజేపీ వాళ్ళు ఎంత గారం ఉంటారంటే అరే ఈడ మొక్కుతారు, వెనకనే అంటారు. వీళ్ళు అక్టోబర్ 2 రాగానే గాంధీ మొక్కుతారు, మళ్ళీ అక్టోబర్ 2 పోగానే కథం గాంధీ ఎవరు
ఆయన గాంధీ ఇది గాంధీ అది నేను చూసిన కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఉంటారు వాళ్ళు కూడా పాపం ఈ పిల్లలు ఎట్లా అయిపోయారంటే గమ్మ తల్లి గాంధీ తాత లేనిది మనకు స్వతంత్రం రాకపోతుండే. ఆయనని గాంధీ మహాత్ముడు అన్నాడు, జాతి పిత అన్నారు. ఏది జాతి పిత అంటే ఏంది, ఒక దేశాన్ని ఇక్కడనే కాదు ఆయనకు మిగతా బయట దేశాల్లో కూడా ఆయన విగ్రహాలు ఉన్నాయి. అంటే ఆయన వాల్యూ ఉంది కాబట్టి పెట్టిరు. గుర్తు వేసుకొని బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ దయచేసి తెలంగాణ డెవలప్ అయితే చూసుకోండి. మీ మీ బీజేపీ గవర్నమెంట్ ఉంది కదా ఎక్కడ గుజరాత్లో, ఈ మోదీది సుందరీకరణ చేసుకోరు. అరే ఈ మూసి కూడా సుందరీకరణ కానీ పోయి ఎందుకు అట్లా అడ్డపడుతుర్రు? ఆడ మొన్న దాకా స్టార్టింగ్లో ఇది మూసి సుందరీకరణకు ఆడ వండుకురంట 2 రోజులు 3 రోజులకే వెళ్ళిపోయారా ఓలేరు. ఈటల రాజన్ లేడు, రఘునందన్ లేడు, మళ్ళీ ఎంపీలు వాళ్ళు వండుకోలేకపోయారా. వాళ్ళకేమో వేసి ఎందుకంటే వాళ్ళ ఏసీ రూములు లేవాడ చుట్టుపక్కల ఫ్యాన్లు పెట్టుకుని ఎంత చూసి కదా మళ్ళీ తెల్లాలి మళ్ళీ వచ్చి మళ్ళీ వన్నారు. అంటే మేము పోయి వచ్చినట్టు చూపించుకోనికి అంతే. వీళ్ళ వల్ల ఏం కాదు. దయచేసి మా రేవంత్ రెడ్డి గారు మంచిగా చేస్తున్న డెవలప్మెంట్ దానికి కానివ్వండి. ఇక్కడ కాదు మన రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రైజింగ్ అని చెప్పి ఆ రైజింగ్ మంచిగా ఉంటారు, రానియండి, మంచిగా డెవలప్ చేయండి. దయచేసి బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ మళ్ళీ ఎంఐఎం కానీ అరే మీకన్నా ఎంఐఎం లోన్ మూసుకొని కూర్చున్నారు, మీకు ఎందుకు మరి అంత పట్టింపు అంటే వీళ్ళకి ఏమైందంటే ఒకడేమో అధికారం రావాలని, ఎవరికి బీజేపీ వాళ్ళకు అధికారం రావాలని పిచ్చి, ఇంకోలేమో అధికారం పోయిందని పిచ్చి. అందుకే మా రాహుల్ గాంధీ కూడా చెప్పారు ఇది బీజేపీ కాదు బీఆర్ఎస్ కాదు బీఆర్ఎస్ఎస్ మళ్ళీ ఉంది పేరు. అంటే ఆర్ఎస్ఎస్ ఈక్వల్ టు బీజేపీ, బీజేపీ ఈక్వల్ టు బీఆర్ఎస్ఎస్. అది